మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సార్ తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కువగా ముసలి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే చేతులు వణుకుతున్నాయి లేదా కాళ్ళు వణుకుతున్నాయి అని మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే టీనేజర్స్లో 32-35 వాళ్ళు కూడా చేతులు వణకటం లాంటివి లేదంటే బాడీ అంతా షివరింగ్ వస్తుంది అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇది ఏ అనారోగ్య సమస్యకి దారి తీస్తుంది అంటారు? సో జనరల్గా మీరు అడిగిన ప్రశ్నల్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది, 2 పెద్దవాళ్ళలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉంది, వీటి కారణాలు ఏంటి. సో యంగ్స్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చిన్న వయసు ఉన్న వాళ్ళలో వస్తుందంటే ఫస్ట్ స్ట్రైకింగ్ థింగ్ ఆల్కహాల్ ద్వారా ఇది క్లియర్గా ఒక సైడ్ ఎఫెక్ట్. అది కూడా కొద్దిగా హెవీగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆల్కహాల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ బ్రెయిన్ అండ్ నరాల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్కహాల్ ఉన్న అనర్థాలలో విటమిన్ అబ్జార్ప్షన్ తగ్గిపోద్ది. సో పోషకాహార విలువలు తగ్గిపోతాయి. సో పర్టికులర్గా B12 అండ్ వైటమిన్ D గురించి మాట్లాడినప్పుడు కండరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో ఇది తీవ్ర స్థాయిలో లోపించినప్పుడు ఈ వణుకుడు అనేది సాధారణంగా కనిపిస్తుంది. ఇదే తరుణంలో మనం మాట్లాడుతున్నప్పుడు స్మోకింగ్ ఆల్సో ప్లేస్ ఎ రోల్. ఎందుకంటే స్మోక్ ద్వారా ప్రతి అవయవం ప్రతి కణము ఎఫెక్ట్ అవ్వడం ఖాయం. అందుకోసం ఎక్కువ శాతం ఈ యంగ్స్టర్స్లో ఎక్కువ స్మోకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఈ ఇష్యూ అనేది ఉంటుంది. తర్వాత దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కన్జంప్షన్ ఆఫ్ హై కోక్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు గుండె దడ, ఈ చేతులు వణకడం ప్రిడామినెంట్గా కనిపిస్తాయి. ఈ కేటగిరీలో చేరినప్పుడు స్ట్రాంగ్ టీ తాగినప్పుడు కూడా ఈ వణకడం అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే మెడికల్ పరంగా చూసుకుంటే ఈ ఎవరికైతే అలర్జిక్ డిసీజెస్ ఉంటాయో, ఎవరికైతే ఈ ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళల్లో వాడే మందులు ఏవైతే వాడతామో బ్రాంకోడైలేటర్స్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్, వీటిల్లో కూడా వణకడం వచ్చే సైడ్ ఎఫెక్ట్ తత్వం కనబడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరిలో కూడా పర్టికులర్గా యంగ్స్టర్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మీరు ఒప్పుకున్నా లేకున్నా నేను చూస్తున్న క్లినికల్ ప్రాక్టీస్లో మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ మానసిక ఒత్తిళ్లు పెరిగినప్పుడు వీటిలో ఒక ఎంటిటీ యాంగ్జైటీ న్యూరోసిస్, సో పానిక్ అటాక్స్ అంటాం. వీళ్ళల్లో కూడా ఈ వణకడం అనే తత్వం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కారణంగా కూడా ఈ కాళ్ళు చేతులు వణకడం బాగా ఉంటాయి. అలాగే కొంత సీరియస్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు, వీటిల్లో కామన్గా ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేవి మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేవి. ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్లో నరాల వీక్నెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. ఇలా యంగ్స్టర్స్లో వచ్చేదానికి ఇన్ని రకాల కారణాలు మనం ఐడియా తెచ్చుకోవాలి ఇక్కడ. ఓకే సార్, మీరు అన్నారు ముందుగానే విటమిన్ డెఫిషియన్సీ అండ్ అలానే విటమిన్స్ తగ్గిపోవడం యంగ్స్టర్స్ డ్రింక్ చేయడం వల్ల అని చెప్పారు. అంటే సార్ ఒక ఏజ్ అంటే 40 ఆ ఏజ్లో చెప్పుకోవచ్చా, లేదు అని అంటే మనకి 20s 25 years ఈ ఏజ్ వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది అంటారు? అంటే ఏదైనా సరే తీసుకోగలము, మేము మళ్ళీ గెయిన్ చేసుకోవాలి అనే ఒక ఇదిలో ఉంటూ ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? సో బేసిక్లీ యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆల్కహాల్ వల్ల అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవే కాకుండా జనరల్ ప్రాక్టీస్లో మేము గమనించేది ఈ విటమిన్ లోపాలు చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాం. ఈ విటమిన్ లోపాలు ఉన్నప్పుడు దానికి అడిషనల్గా ఆల్కహాల్ యాడ్ అయినప్పుడు మీకు రాబోయే ప్రాబ్లం పెరుగుద్దే కానీ తరగదు. సో అందుకోసం ఆల్కహాల్ నివారించుకోవడం ఇంపార్టెంట్. అలాగే నేను చెప్పిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే లైక్ కాఫీ గురించి మాట్లాడాను, స్మోకింగ్ గురించి మాట్లాడాను, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వీటిని కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చేస్తే ఆ వణకడం ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, అపార్ట్ ఫ్రమ్ కరెక్షన్ ఆఫ్ విటమిన్స్. ఓకే సార్, అయితే కొంతమంది ఏంటంటే ఈ అలవాటు లేని వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి వణుకుడు కావచ్చు, బాడీ వీక్నెస్ కావచ్చు, ఎక్కువగా చేతులు కాలు వణికిపోవడం చూస్తూ ఉంటాము. సో మరి వీళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అంటారు? సో అగైన్ నేను చెప్పింది ఏంటంటే న్యూరలాజికల్గా ఎక్కువగా రిలేటెడ్ ఉన్న కండిషన్. సో ఈ న్యూరలాజికల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఈ వణుకుడికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వీళ్ళల్లో ఈ న్యూరలాజికల్ వీక్నెస్ ఏమైనా ఉందా,
నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఏదైనా ఎఫెక్ట్ అయిందా, సో అది మనము పరిశీలించుకోవాలి. అవసరమైన చోట వెళ్ళి డాక్టర్ని సంప్రదించి చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ ఏదైతే మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నానో యూజువల్లీ యంగ్స్టర్స్లో వస్తుంది, 20 సంవత్సరాల వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి కండిషన్ డిటెక్ట్ చేయాలంటే మీరు ఎక్స్పర్ట్ని కలిస్తే కానీ అది డిటెక్ట్ చేయలేరు. ఓకే. సో అది ఏ కారణంగా వస్తుంది అనేది గమనించుకోవాల్సిన అవసరం. అంటే ఏ కారణం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయంట, అంటే కొంతమందికి ఈ పర్పస్ అంటూ ఉంటాయి, ఎక్కువ శాతం ఎందువల్ల అంటే? ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, మీకు చెప్పిన కండిషన్ ఏదైతే చెప్పానో మల్టిపుల్ స్క్లెరోసిస్ అనేది అది ఒక కారణం లేని కండిషన్, ఆటో ఇమ్యూన్ డిజీజ్. ఓకే. సో దానికి కారణాలు ఉండవు. బట్ అలాంటిది ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదిస్తే కానీ దానికి తగ్గ చర్యలు అనేవి వాళ్ళు చెప్తారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే సార్ దీనికి కూడా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు ఒక కారణం అని చెప్పొచ్చు అంటారు? ఇక్కడ మనం ఆహార అలవాట్ల కన్నా మనం ఎక్కువ మాట్లాడుతున్నది ఇవన్నీ నార్మల్ ఉండి కూడా ఎందుకు వస్తుంది అన్నప్పుడు, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు వస్తుంది. ఓకే. అంటే మనం అనుకున్నాం 20 years లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ ఏజ్ లోనే వస్తుంది మల్టిపుల్ స్క్లెరోసిస్. ఓకే సార్. అయితే నార్మల్ గా 30s లో ఉండే వాళ్ళకి లేదా 40s లో ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం, మేము చెప్పే మెడికల్ టర్మినాలజీ ఎలా ఉంటుంది అంటే 20వ శతాబ్దం నుంచి 40వ శతాబ్దం అంటాం. సో అట్లా 20 to 40 years సెగ్మెంట్లో ఎక్కువ శాతం ఇది వస్తుంది. ఓకే. ఆ విధంగా మనము ఆ మల్టిపుల్ స్క్లెరోసిస్ గురించి మాట్లాడాలి. సార్ స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ అని అంటే నేను పర్సనల్గా నేను చూసిన దగ్గర నుంచి ఏంటంటే ఒక డే మొత్తంలో ఒక పర్సన్ 8 నుంచి 9 సార్లు తీసుకునే పర్సన్ కూడా అది దట్టు అది స్ట్రాంగ్గా. సో వీళ్ళకి ఫర్దర్గా మనం అనుకున్నటువంటి ఈ వణుకుడు కావచ్చు, ఇంకేమైనా ఈ అనారోగ్య సమస్యలు ఏ విధంగా దారి తీస్తాయి అంటారు? అంటే మీరు అన్నారు కాబట్టి స్ట్రాంగ్ కాఫీ అని. స్ట్రాంగ్ కాఫీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి తీసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్దని మీకు తెలుసా? సో బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్ట్ అంటే హార్ట్ మీద ఎఫెక్ట్, అలాగే నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఉందని మనం చర్చించుకుంటున్నాం. ప్లస్ గ్యాస్ట్రైటిస్ ఇస్ ఎ వెరీ కామన్ ఫ్యాక్టర్. కాఫీతో టుగెదర్ వెళ్ళేది షుగర్స్. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ కాఫీ తీసుకుంటే షుగర్ కూడా పెరుగుద్దాం. సో ఈ కంటెంట్ తీసుకుంటే మీరు డెఫినెట్గా బాడీ మీద చాలా మటుకు అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డయాబెటీస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్ట్ డిసీజ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఇన్ని రకాలుగా ఒక స్ట్రాంగ్ కాఫీ అనేది ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు ఇది ప్రేక్షకులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళలో ఇలాంటివి మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ. నమస్తే.